హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని. అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయిత. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే తెలంగాణ టెట్కు సంబంధించి, మరీ ముఖ్యంగా దాంట్లో మనకి ఇష్టమైన సైకాలజీ. మీకు తెలుసు 30 మార్కులు అంటే 150లో 30 మార్కులు అంటే సింహభాగం. ఈ 30 మార్కులతో పాటుగా మళ్ళీ డిఎస్సిలో మీకు అందరికీ తెలుసు 2 యూనిట్లు యథావిధిగా పెట్టడం జరిగింది. అంటే విద్యా దృక్పథాలు డిఎస్సిలో కూడా ఇది సింహభాగం ప్లే చేస్తుంది. కాబట్టి ఇప్పుడే మనం పకడ్బందీగా ఖచ్చితంగా ఒక్క మార్కు పోకుండా, సైకాలజీలో ఒక్క మార్కు పోవడం అంటే మనల్ని మనం సక్సెస్కు దూరం చేసుకున్నట్టే. ఎందుకంటే ఇంతవరకు లక్షల మందికి 30కి 30 మార్కులు సైకాలజీలో రావడం జరిగింది, సులువుగా, ఈజీగా, ఇంట్రెస్టింగ్గా. కాకపోతే వారు చేసిన పనికి మనం చేసే పనికి చాలా భిన్నత్వం ఉండాలి. పూర్తిగా సిలబస్ పైన అవగాహన ఉండాలి. తర్వాత రెగ్యులర్గా వచ్చే ప్రశ్నలు ఏమిటి, వాటిపైన మనం పట్టు సాధించామా లేదా, ముందుగా వాటిని కవర్ చేసుకున్నామా లేదా, వాటిపైన ఏ ప్రశ్న వచ్చినా చేయగలమా లేదా అనేటువంటి అంశాన్ని. ఎందుకంటే ఏది పడితే అది, ఎలా పడితే అలా చదువుకుంటూ పోతుంటే సక్సెస్ రాదు. కాబట్టి ఈ టెట్ మార్కులు మొత్తంగా 20 మార్కులు డిఎస్సిలో కీలకం. మళ్ళీ ఒక అవకాశం వచ్చింది కాబట్టి మార్కులు పెంచుకోకపోతే, తక్కువ మార్కులు వస్తే మళ్ళీ విజయం తగ్గుముఖం పడుతుంది. కాబట్టి ముందుగా సైకాలజీలో ఏం చదవాలి, ఎలా చదవాలి, సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకందరికీ తెలుసు మన యాప్లో చాలామంది క్లాసులు వింటున్నారు. 99% విజేతలందరూ కూడా క్లాసులు వింటున్నారు. కానీ మనం ఇంకా కూడా ఆ కోర్సుకు సంబంధించి మనం 399 రూపాయలకే మనం కోర్సును అందిస్తున్నాం. ఈ యొక్క 399 కోర్సుతో పాటుగా మీకు ఈ నెల 18, 19న ర్యాపిడ్ రివిజన్ ఉంటుంది ఉచితంగా. క్లాసులు తీసుకున్న వారందరికీ కూడా ఉచితంగా ర్యాపిడ్ రివిజన్ 2 రోజులు టైం కేటాయించండి. మొత్తంగా ఉన్న సైకాలజీలోని అంశాలు మీకు మెదడులో ఫీడ్ చేయడమే కాకుండా, షార్ట్కట్లు చెప్పడం కాకుండా, ఎలా ప్రశ్నలు వస్తాయి, మీరు ఎలా గుర్తించాలి అనే అంశాన్ని. కాకపోతే మీ ఈ కోర్స్ తీసుకొని ఆల్రెడీ చాలా ప్రశ్నలు ఉన్నాయి, ఇక్కడ చాలా ప్రశ్నలు పెట్టడం జరిగింది. మరి అంతేకాకుండా కేవలం సైకాలజీకి సంబంధించి కేవలం 100 రూపాయలకే అద్భుతమైన 5000 ప్రాక్టీస్ బిట్స్ ఉంచడం జరిగింది. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీరు బాగా దానిపైన పట్టు వస్తుంది. ఏ ప్రశ్న వచ్చినా మీరు చేయగలరు. సైకాలజీ అంటేనే లాజిక్, సైకాలజీ అంటేనే ఎగ్జాంపుల్స్, సైకాలజీ అంటేనే ఆలోచన విధానం. సైకాలజీ బాగా నేర్చుకుంటే మిగతా సబ్జెక్టుల యొక్క ఆలోచన విధానం చాలా సింపుల్గా, సులువుగా ఉంటుంది. కాబట్టి ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. సిలబస్లో రెగ్యులర్గా ఖచ్చితంగా వస్తున్న ప్రశ్నలను మనం డిస్కస్ చేయబోతున్నాం. మీరు ఖచ్చితంగా వినండి. ఈజీగా, ఇంట్రెస్టింగ్గా ఎలా మార్కులు పొందవచ్చు, ఏ టాపిక్ పైన ప్రశ్నలు వస్తున్నాయి, ఏవి వదలకూడదు, ముందుగా వీటిపై గ్రిప్ సాధించండి. ఖచ్చితంగా విజయం మీదే. మరి చూస్తుంటే ఇది మొదటి సెక్షన్ చూస్తే చాలా పెద్దగా ఉంది, కానీ లాజిక్గా చదవాలి. దేనికి టైం ఎక్కువ, దేనికి టైం తక్కువ. ముందుగా మొదటి సెక్షన్లో మీరు ఖచ్చితంగా కవర్ చేయాల్సినటువంటి టాపిక్ చూస్తే కనుక ఇక్కడ పెరుగుదల వికాస సూత్రాలు పూర్తిగా 11 పాయింట్లు మాత్రమే. కానీ ప్రతి పరీక్షలో ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది, అది కూడా ఉదాహరణ వస్తుంది. అది మన పుస్తకం తీసుకుంటే చాలు, అవే ఎగ్జాంపుల్స్ రిపీట్ అవుతున్నాయి. మీకు అందరికి తెలుసు మన పుస్తకం మార్కెట్లో ఉంది. ఇంకెవరైనా తీసుకోకపోతే వెంటనే తీసుకోండి. అతి తక్కువ సమయంలో పూర్తి చేయగల, స్పష్టత గల, సింపుల్ ఉదాహరణలతో కూడుకున్నటువంటి పుస్తకం. మీరు మన యాప్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఏ బుక్ సెంటర్లోనైనా ఉంటుంది. మరి ఖచ్చితంగా కనుక మీరు ఈ పాయింట్లు కనుక కవర్ చేస్తే విజయం మీదే. పెరుగుదల వికాస సూత్రాలు ఖచ్చితంగా ఒక ప్రశ్న. మరి నెక్స్ట్ ప్రశ్న ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయాలి అంటే, ఇక్కడ చూస్తే శైశవ దశ, పూర్వ బాల దశ, కౌమార దశ, ఉత్తర బాల దశ. ఇక్కడ వస్తున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, ఒక లక్షణం ఇచ్చి అది ఏ దశ, ఒక మారుపేరు ఇచ్చి ఇది ఏ దశ అంటే, మొత్తంగా దశలోని లక్షణాలను మనం నేర్చుకుంటాం. కానీ ఒక లక్షణం ఇచ్చి, ఒక ప్రక్రియ ఇచ్చి, దాంతో పాటుగా నెంబర్స్ అడుగుతున్నాడు. ఎన్ని కిలోలు, ఎంత బరువు, ఎంత హైటు, ఎంత వెయిట్, ఇలాంటి అంశాలు అడుగుతున్నాడు. కాబట్టి డాటాను మీరు కనుక గుర్తుపెట్టుకుంటే దశలలో ఖచ్చితంగా ప్రశ్న లేకుండా లేదు. కాబట్టి మరి
మీరు ఖచ్చితంగా చదువుకోవాల్సినటువంటి టాపిక్ చూస్తే ఎరిక్ ఎరిక్సన్. కానీ ఎరిక్ ఎరిక్సన్ చదువుకునేటప్పుడు ఖచ్చితంగా మారు పేర్లు మాత్రమే వస్తున్నాయి. ఎందుకంటే మీరు చదివే పుస్తకంలో ఆ మారు పేర్లు కనుక లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఎరిక్ ఎరిక్సన్ లేకుండా ప్రశ్నాపత్రాలు తయారు కావడం లేదు. అంటే దశలు, వయసులు, సంఘర్షణలు, కాబట్టి ఏ దశ ఏ లక్షణం ఎరిక్ ఎరిక్సన్ ఖచ్చితంగా వస్తుంది. మరి పియాజే తీసుకుంటే పియాజే, తర్వాత కోల్బర్గ్, పియాజే దశలు మనకు 4 ఉన్నాయి, కోల్బర్గ్ 6 దశలు ఉన్నాయి, 3 స్థాయిలు ఉన్నాయి. ఈ 3 కూడా గ్యారంటీ ప్రశ్నలు. తర్వాత చాయిస్ మనకు తెలుసు, చామ్స్కీ, కార్ల్ రోజర్స్ అనేటువంటివి ఆప్షనల్గా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కానీ నేను మేజర్వి చెప్తున్నాను. నేను యాక్సిడెంట్ రోడ్డు పైన ఎక్కడ అవుతుందో చెప్తున్నాను, ఈ రోడ్డు పైన అవుతుంది అని చెప్తున్నాను, కానీ ఎక్కడ అవుతుందో నేను చెప్పలేను. మొత్తంగా చదువుకుంటే ఓకే, కానీ మొత్తంగా చదువుకున్న కన్నా ముందు వీటిపైన గ్రిప్ తెచ్చుకోండి. ఎందుకంటే పరీక్షలో ఎలాగో సీక్వెన్స్ ఇవ్వడు కాబట్టి గ్యారంటీ టాపిక్స్ అంటూ ఉంటే ధైర్యం వస్తుంది. కాబట్టి మరి ప్రజ్ఞ, ఇక్కడ చూస్తే వైయక్తిక భేదాల రకాలు, చూస్తే చిన్న టాపిక్ వ్యక్తంతర్గత, వ్యక్తంతర, దీనిపైన ప్రశ్నలు వస్తున్నాయి. ప్రజ్ఞా పరీక్షలు ఇస్తున్నాడు. ప్రజ్ఞా పరీక్షలు ఇచ్చి మరి లాజిక్ ఏంటంటే ప్రజ్ఞా పరీక్షలు, సహజ సామర్థ్య పరీక్షలు, మూర్తిమత్వ పరీక్షలు ఇచ్చి ఒక పరీక్ష పెరిచి ఇది దేనిని కొలుస్తుంది అంటున్నాడు. లేక ప్రజ్ఞా పరీక్షల్లో వచ్చి ప్రజ్ఞా పరీక్షల రకాలలో ఇస్తున్నాడు ప్రశ్న. ప్రజ్ఞా పరీక్షల రకాలు కాబట్టి ప్రజ్ఞా పరీక్షలు ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. మరి మేజర్గా తీసుకుంటే మనకు బాగా గుర్తుపెట్టుకోండి, మేజర్గా మూర్తిమత్వంలో భాగంగా మూర్తిమత్వ పరీక్షలు మీకు తెలుసు ఏమిటయ్యా అంటే ప్రక్షేపక పరీక్షలు, అప్రక్షేపక పరీక్షలు. ప్రక్షేపక పరీక్షలు అప్రక్షేపక పరీక్షల కంటే చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రక్షేపక పరీక్షలు 3 అవి చాలా 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 ఇంపార్టెంట్, ఎగ్జామ్లో వస్తున్నాయి. రైట్. మరియు ఇక్కడ చూసుకుంటే సింపుల్గా రక్షక తంత్రాలు, సంఘర్షణలు, ఈ రెండింటిపైన రక్షక తంత్రాలు, సంఘర్షణలు ఏ పేపర్లో తీసుకున్నా కూడా అదైనా ఉంటుంది, ఇదైనా ఉంటుంది, అదైనా ఉంటుంది, ఇదైనా ఉంటుంది. కాకపోతే అక్కడ మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఒకసారి మీరు ఇంగ్లీష్లో కూడా చదువుకోవడం మంచిది. మరి వ్యక్తిని అధ్యయనం చేసే పద్ధతుల్లో భాగంగా అంతఃపరీక్షణ పద్ధతి, పరిశీలన పద్ధతి, ప్రయోగ పద్ధతి, ఈ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రయోగ పద్ధతిలో చరాలు ఉన్నాయి, సమూహాలు ఉన్నాయి. ఎక్కువగా స్వతంత్ర చరం, పరతంత్ర చరం అంటే దానిపైన బిట్స్ పడుతున్నాయి. మరియు నియంత్రిత సమూహం, ప్రయోగాత్మక సమూహం, మరియు నివారణ పద్ధతి, సమజోడి పద్ధతి. ఎక్కువగా ప్రయోగ పద్ధతి పెద్దగా ఉంది కాబట్టి స్కోప్ ఎక్కువగా ఉంది. అంతఃపరీక్షణ పద్ధతిలో ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు. పరిశీలన పద్ధతిలో 4 పద్ధతులు, వాటి యొక్క డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి. 100%గా డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి. మరి సెక్షన్ 2 చాలా చిన్నది, ఈజీగా ఎక్కువ మార్కులు, 6 మినిమం, 8 మ్యాక్సిమం ప్రశ్నలు వస్తున్నాయి సెక్షన్ 2కి, గుర్తుపెట్టుకోండి. మరి సెక్షన్ 2లో ఏమొస్తున్నాయి సార్ అంటే ఎక్కువగా రెగ్యులర్గా మీకు తెలుసు అభ్యసనం పైన నిర్వచనాలు అనేటువంటివి. ప్రతి దగ్గర మీరు నిర్వచనాలు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. అది సహజ సామర్థ్యమైన, వైఖరి అయినా, అభిరుచి అయినా, మానసిక ఆరోగ్యమైన, కుంఠనమైన. ఎందుకంటే నిర్వచనాలు మనం సింపుల్గా చెప్పడం జరిగింది. కాకపోతే ఒక్కొక్కసారి పదజాలం మారినప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. షార్ట్కట్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మొత్తాన్ని కూడా ఒకసారి చూసి ఉన్నప్పుడు మాత్రమే మీరు చేయగలరు. మరి అభ్యాసంలో చూడండి ఒక్కసారి మిత్రులారా, వీటిని ఎట్టి పరిస్థితిలో కూడా విస్మరించకండి దయచేసి, ఎట్టి పరిస్థితిలో కూడా వదలకండి. థార్డైక్, పావ్లో, స్కిన్నర్, వైగాట్స్కీ మరియు బండూరా, తర్వాత మనకు కోయిలర్ సిద్ధాంతం. ఈ 5టి మనం వదలడానికి లేదు. ఒకదానికి ఒకటి ఇంటర్లింక్గా ఉంది, మొత్తం ఈ 5, 6 తీసుకుంటే ఖచ్చితంగా 3 ప్రశ్నలు వస్తున్నాయి. ఎక్కువగా ఎగ్జాంపుల్సే ఉన్నాయి. మరి అభ్యసన బదలాయింపు రకాల్లో నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసిన అంశం, చాలామంది చేయకపోతున్న అంశం ఏంటంటే ప్రతికూల బదలాయింపు పైన రెగ్యులర్గా ప్రశ్న వస్తుంది. ప్రతికూల బదలాయింపు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి టాపిక్ ప్రతికూల బదలాయింపు. మరి అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు ఎవరు కనుక్కున్నారు, ఏం కనుక్కున్నారు? మరి స్మృతి విస్మృతి చిన్న టాపికే అనుకోవద్దు. స్మృతిని పెంచే పద్ధతులు,
స్మృతిలోని అంశాలు, విస్మృతి గల కారణాల్లో అవరోధం అనే టాపిక్ రెగ్యులర్గా వస్తుంది. మరి విస్మృతి పట్టికను ఖచ్చితంగా నేర్చుకోవాలి. స్మృతిని పెంచే పద్ధతి కానిదేది అంటున్నాడు, స్మృతిని పెంచే పద్ధతుల్లో ఏది సరికాదు అంటున్నాడు. కాబట్టి వీటిని మాత్రం 80% నెగ్లెక్ట్ చేయకండి. బ్లూమ్స్ టాక్సానమీ అంటే ఇక్కడ బ్లూమ్స్ తర్వాత మనకి ఈజీగా బ్లూమ్స్ అనేటువంటి మీరు చేయగలుగుతారు. మరి థర్డ్ సెక్షన్ ఇంత పెద్దగా ఉంది కదా సార్, మరి ఎక్కువ ఏం ఫోకస్ చేయాలంటే ప్రత్యేక అవసరాలు గల విద్య ఫోకస్ చేయాల్సిందే, సమ్మిళిత విద్య ఫోకస్ చేయాల్సిందే. మరి మిగతా ఇవన్నీ అంటే మీరు మెథడ్ ద్వారా కూడా జనరల్గా చేయగలుగుతున్నారు. నేను చెప్పేది గ్యారంటీ బిట్స్ మాత్రమే. ఓవరాల్గా 30 మార్కులు రావాలంటే ఓవరాల్గా లైన్ టు లైన్, పదం టు పదం చదవాల్సిందే. కానీ ఇప్పుడున్న తక్కువ టైంలో కూడా మీరు ఎక్కువ మార్కులు సాధించడానికి ఒక బాసటగా చెప్తున్నాను. మరి ఇక్కడ ప్రత్యేక అవసరాలు గల విద్య, సమ్మిళిత విద్య అనేటువంటి టాపిక్ ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తుంది. కానీ వీటిని విస్మరించకండి మిస్టర్లారా. ఇక్కడ చూడండి ఒకసారి, ఎందుకంటే ఇవే టాపిక్లు జాతీయ ప్రణాళిక చట్టం 2005 ఇదే టాపిక్ మళ్ళీ డిఎస్సిలో ఉంటుంది. విద్యా హక్కు చట్టం ఇదే టాపిక్ మళ్ళీ డిఎస్సిలో ఉంటుంది. బాలల హక్కులు మళ్ళీ డిఎస్సిలో ఉంటుంది. సిసిఈ మీకు ప్రతి మెథడ్లో ఉంటుంది. మరి ఇది థర్డ్ సెక్షన్ సంబంధించి మనకు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బ్రూనర్ అనేటువంటి సిద్ధాంతం, బ్రూనరు వైగాట్స్కి లేకుండా ప్రశ్నాపత్రమే ఉండదు. కాబట్టి ముందుగా మనకు గ్యారంటీ ఏమిటి? ముందుగా చేతిలో ఉన్నదాన్ని వదిలిపెట్టి గాల్లో ఉన్నదాన్ని పట్టుకోకుండా నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టే మీకోసం, మీకు టైం లేదు కాబట్టే నేను ఈ నెల 18, 19న మీకోసం క్విక్ ర్యాపిడ్ రివిజన్ మనం పెట్టబోతున్నాం. అటు ఆంధ్రప్రదేశ్ వారికి కూడా డిఎస్సి ఉంది. వారు చాలా తల ములకలు అవుతున్నారు. టైం లేక, సమయం లేక ఉద్వేగంలో ఉన్నారు. మనకు టైం ఉంటే మీకు ఎన్నోసార్లు చెప్పడం, టైం వస్తే టైం ఉండదు మిత్రులారా. కాబట్టి దయచేసి చదవండి, ప్రాక్టీస్ చేయండి. మీకు తెలుసు సైకాలజీ పర్స్పెక్టివ్స్ నాకు వదిలేయండి అని చెప్తున్నాను. ఆల్రెడీ ప్రూఫ్డ్. ఇంతకంటే మనం ఎవరు కష్టపడలేరు. చక్కటి క్లాసులు ఉన్నాయి, వింటేనే సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. ఈత వస్తే లోతు ఎంతున్నా భయపడాల్సిన పని లేదు. సైకాలజీ ఒక దయ్యంగా, భూతంగా చూడకండి. ఒక అద్భుతమైన నిత్య జీవితంలో లింక్ ఉన్నటువంటి టాపిక్. కాబట్టి మరి బ్రూనర్లో బాగున్న మరి నాయకత్వము, మనకి సింపుల్గా నాయకత్వము. ఇక్కడ చూస్తే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు ఇవన్నీ కూడా మీరు మెథడ్లో చూసుకున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చూస్తే ఇంకా మీరు చదవాలంటే మంత్రణము, మార్గదర్శకత్వము, నాయకత్వం రకాలు, ఇవి థర్డ్ సెక్షన్లో మేజర్గా. ఇవన్నీ కూడా జనరల్ టాపిక్లు. కానీ ఎందుకంటే మెథడ్లో మీరు కవర్ చేస్తారు, ప్రతి మెథడ్లో మీరు కవర్ చేస్తారు, దాంట్లో నో డౌట్. కానీ ప్రత్యేక అవసరాల విద్య, సమ్మిళిత విద్య చాలా ఇంపార్టెంట్. సమాచారం మారింది. విద్యా హక్కు చట్టంలో కూడా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు వచ్చాయి, మన యాప్లో పెట్టడం జరిగింది. మిత్రులారా ఖచ్చితంగా అప్డేటెడ్ పాయింట్లు మనం నేర్చుకోవాలి. మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉండాలంటే ఈ తక్కువ సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. మీరు ఖచ్చితంగా ఈ పుస్తకం మీ దగ్గర ఉండాలి. ఇది విజయాన్ని దగ్గర చేర్చే పుస్తకం, పాఠశాలకు పంపించే పుస్తకం. మరి ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి ఖచ్చితంగా మీరు చేస్తేనే విజయం. దీనికి సంబంధించి వేల కొద్ది ప్రాక్టీస్ బిట్స్ కేవలం 100 రూపాయలకే అందించడం జరుగుతుంది. మరియు అంతేకాకుండా ఇది కోర్సు కేవలం 399 రూపాయలకే పూర్తి సైకాలజీ కోర్సు ఉంది. మళ్ళీ దీంట్లో ఉన్న వారందరికీ కూడా 5000 ప్రశ్నలు ఉంటాయి. మరి అంతేకాకుండా మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ కూడా క్విక్ రివిజన్కు రావచ్చు, వినవచ్చు. తక్కువ సమయంలో విపరీతమైనటువంటి షార్ట్కట్లో ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ అనుమానాలున్నా సరే మన యాప్ను ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు చాట్ బాక్స్లో మీరు మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాము. మీకు ప్రేరణతో కూడిన వీడియోలు అందిస్తాము. ఏ అనుమానం ఉన్నా మీరు ఖచ్చితంగా మెసేజ్ చేయండి. కానీ ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయండి. ప్రాక్టీస్ బిట్స్ చేస్తేనే సైకాలజీలో వరం. కాబట్టి మీరందరూ కూడా చదువుతారు. ఖచ్చితంగా 18, 19 అటెండ్ అవుతారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్.